పిల్లలు, మీకు పెద్దవాళ్ల మాట వినకపోతే ఏమవుతుందో తెలుసా? ఓ చిన్న రాజుకి ఏం జరిగిందో చూద్దాం. ఒక గ్రామంలో రాజు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా చలాకీ, చిలిపి, కాని కొంచెం మొండివాడు. రాజుకి చెట్లు ఎక్కే అలవాటు ఉంది. రాజు, చెట్ల మీద ఎక్కవద్దురా బాబూ, జాగ్రత్తగా ఉండు. అవునా నాన్నా? ఒకరోజు రాజు తన స్నేహితులతో ఆడుకుంటూ అరణ్యంలోకి వెళ్ళాడు. చూడు చూడు, ఈ చెట్టు చాలా ఎత్తుగా ఉంది. నేను ఎక్కుతాను. రాజు, జాగ్రత్తగా ఎక్కు బాబూ. అయినా రాజు వినలేదు. రాజు చెట్టుమీద ఎక్కుతాడు. ఊహించని విధంగా కొమ్మ విరిగ పడిపోతాడు. రాజు పడిపోయాడు. చాలా నొప్పిగా ఉంది. అంతలోనే అతనికి నాన్న చెప్పిన జాగ్రత్తగా ఉండు బాబూ గా మాట గుర్తొచ్చింది. రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. చేతికి బ్యాండేజ్ వేసుకుని మంచమీద పడ్డాడు. నాన్న చెప్పింది వినకపోవడం తప్పు. ఇకపై పెద్దవాళ్ల మాట వినాలి. ఇలానే బుద్ధిగా ఉంటే బాగుంటుంది బాబూ. పిల్లలు, మనకు పెద్దవాళ్లు చెప్పే మాటలు వారు అనుభవంతో చెబుతారు. కాబట్టి పెద్దవాళ్ల అనుభవం మనకు మార్గదర్శకం. Like and subscribe for more fun.